అమ్మాయి హరిణి బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక. బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Yes, we do. Okay. Please, it's my party. Thanks. Excuse me, 1 minute please. Excuse me. Yes. ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. Bye bye. అనితతో ఖచ్చితంగా చెప్తాను. What a great chap తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? చిక్కావే. Shit. కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిక ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అరగటం మర్చిపోయాను. మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి ఊ తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఇప్పుడు పట్టుకో చెయ్యి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును,
ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను. దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాబంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతు అంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. పద్దు ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెలసీస్ మన కంట్రోల్ చేయలేం. చారవర్మి, నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తినడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్సావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి. మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న, ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటాను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది. నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పనిచేసేవాడి మీద పిత్రీలు. వెళ్ళనే పదా ఓరక్కేసేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్, మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో, కొడతాడు. అయ్యో, నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి? నన్ను కాపాడండి. అయ్యో, ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంటయ్యా. పీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు. అయ్యా, వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా. ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి, ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్, ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటివే? నేను నిన్ను నన్ను చంపేస్తున్నాడు రాయుడు. ఇదేమిటండి ఇలా చాపట్లో పడి ఉన్నారు? లేవండి, ఇదేం బాగుందా? లేవండి.
అయ్యా మీరు అటు వెళ్ళగానే అమ్మా మీరు అటు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని లేదు సార్, మీరు ఆయన్ని కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పచ్చబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 minute. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు, వీడు ఆ 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మారుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో, ఇక నీదే ఆలస్యం, కొట్టుకో. చూడు, అయ్యో నాయన, ఇంకా నేను మొదలట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టిదా నీకు. అట్టారా దారికి? మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. ఇంత చిన్న పల్లెటూరులో ఇలాంటి మనిషి డిఎస్పీ రిపోర్ట్ ఇస్తాను, శాంతి రిపోర్ట్ ని తర్వాత మీ ఇష్టం. అయ్యా తమరు శాంతించాలి. తమరు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి, డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి, కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్. అదే పాయింట్. నా ట్యాంక్ చూడిపోయే అర్థమే నేను చంద్రశేఖరం ఉండవాడిని. ఏమండి క్షమించాలి, ఇప్పుడే వస్తాను. ఏంటో గొడవ? పర్సు డబ్బు అని ఊరికి గెంతులేస్తున్నారు. శారద గదుడుస్తుంటే దొరికిందట. ఇది పొద్దున్న మరి పొద్దున్న చెప్తున్నారు, అక్కడ ఆఫీస్ కప్పట్టని ఆడుతున్నాడు. నాకేం తెలుసు? ఇంకేం తెలుసు అక్కడే. ఇదో మా ఇంట్లో జరిగిన సంగతి మర్చిపోయింది. ముఖ్యంగా మీరు అది నోరు మంచిది కాదు. అయ్యా 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 లేదయ్యా, మళ్ళీ వచ్చారా అడుగుదా? నేనేం చెప్పయ్యా? అది కాదండి, నీ ఎదుట దబాయించేసిందా? ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మన ఊళ్ళో బతకలేము, వాళ్ళ సింహం తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీరలాగా ఆరేస్తాడు అనుకుని ఉంటుంది. అంతే పొరపాటు జరిగింది, క్షమించండి అని కబుర్తో పాటు పరచుకొని పంపించింది. నా కాదు బస్సు, నా ప్రమోషన్ బస్సు. మొత్తం అంతా ఇంట్లోనే ఉండయా? నువ్వంటే వణికేనమాట. ఇంతవరకేటండి మలేరియా జ్వరం తగ్గిపోతుంది. నువ్వు నానారే చంద్రశేఖరం ఉండవారే అనమాట. చెప్పాను అమ్మా. నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేలే బాబు. అత్తయ్య, నీకు మా నాన్నగారికి చిన్నప్పుడు మీ అమ్మ నిజం చెప్పడం నేర్పలేదా? చెప్పారా? నేనే అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తున్నావు. అయ్యా ఇదిగో తెచ్చేసాను. ఎవరికి పట్టిందా వెళ్ళించుకోవడానికి? ఇప్పుడు నేను లోపల ఉండాలి. అబ్బాయి పడుకోవడం లేదైపోయింది. నో టైం నో టైం. అమ్మమ్మ తమరు అలా అనకూడదు. కనీసం సంతగా ఏదో చేసి వెళ్ళాలి. చేస్తా. ఇదిగో నేను చూడకుండా సంతకాలు పెడతాను అనుకున్నాను. నువ్వు నాకు అన్ని తెలుసు, నేను చూసే సంతకం పెడతాను. చంద్రశేఖరం ఉండవని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఆదాయం, ఇది వ్యయం, ఇది పొలాల ఫైల్. అయితే బాగా చూడ. నేను ఇక్కడ తప్పు పోనీ ఇది ఒప్పుకోండి. చిన్న సంతకాలు పెడతాను, మళ్ళీ వచ్చి పెద్ద సంతకాలు పెడతాను.
పెన్ను చండ శత్రులు ఉండేవాడు నేను రాదు దీపడియా సమయ ఆలస్యం ఎప్పటికైనా అర్థమైందా నేను ఎవరో చండ శత్రులు ఉండేవాడు కరెక్ట్ అదే ముందు వెళ్తున్నా వీడే చంద్రశాస్త్రం ఉండవాడండి చెల్లు పట్టుకుపోయాడు గండం కట్టింది కుదుకుతో ది లవ్ స్టోరీ ఆఫ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ శిలా ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు వెళ్ళి కూర్చో ది లవ్ స్టోరీ ఆఫ్ సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్ ఇప్పుడే వచ్చేస్తాను దేనికయ్యా అర్జెంట్ పని సార్ అదేదో నాతో చెప్పు సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్ సార్ నన్ను వదలండి సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది చెప్పు చెప్పలేను ఆగలేను చూడండి అబ్బా ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు వెళ్ళు 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 నువ్వు ఎక్కడికి వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం అబ్బా హలో జాజ్ బాబు హియా సార్ నేను బాలుని బాలాజీ చెప్పు రాలేదేంటి వాళ్ళ క్లాస్కి ఈ రోజు మా తాతగారి శర్మని అందుకని క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నాను లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ ఆ సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా సార్ రాణి చంద్రకళ వచ్చారా సార్ చంద్రకళ రాణి రాలేదు బాలాజీ సరే సార్ మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి అయితే మంచి సందు చూసుకొని భలే బెదిరిస్తున్నావయ్యా పద మీ అందరికీ గుడ్ న్యూస్ రాజా గజపతిరావు గారు వస్తున్నారు మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం వేళాకోళం ఉందేరా హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా రేయ్ మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు విరగొడతాను కాదు విరగొట్టి పారేయండి మీ కోపిక లేకపోతే నేను మా అజయ్ సపోర్ట్ చేస్తాం మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది అవును మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను ఇదిగో ఏమండి చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నావని నా కొడుకు కోడని నిలదీసి అడిగారు సచ్చే చావైంది బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెందుకండి బాబు పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని రాజమండ్రిలో మాది లంకంత కొంపని మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళని చాలా మందిని చూశారు కదా చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి చెప్పండి వెదవలారా తోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో తోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు నాన్న మమ్మీ ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు అవును బాబు పైసా ధర్మం చేయి బాబు పైసేటి ఇదిగో 5 రూపీస్ పిల్ల చూస్తే సూపర్ గా ఉంది కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకింగ్ చేశారు నాయన అలాగా లేకపోతే నేనే కీప్ చేసేవాడి చచ్చినోడా ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చేసి చాలు గజపతిరావు వెళ్ళిపోతారు నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా వెళ్ళిపోతారయ్యా ఏం చేస్తాం ఎలాగోలా సర్దుకుందాం ఏమండి మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో రోజు చేస్తున్న పనేదే కదా కరెక్ట్ ఇవాళ కూడా పని చేయి అర్ధరాత్రి ఫోన్ చేస్తాను నువ్వు మటుకు తీకు కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా నువ్వు కొంచెం మొండికై మీ ఆవిడ బతివాళ్తుంది అప్పుడు నువ్వు వచ్చేసే అర్థమైందా మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోటకు వచ్చాం కదా అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎక్కండి అమ్మో టైం లేదు వెళ్ళి ఎక్కండి ఈ రాత్రి పూట ఈ రాజమండ్రిలో ఎవడిస్తాడు అద్దెకిళ్ళు ఆ మేడ ఖాళీగా ఉంటుంది ఈ ఆడ ఎవడు ఏ టైప్ లో వస్తాడో నేను చూస్తాను
ఆడి పని చెప్తాను. ఏమండి మీ వీధిలో మేడలు ఏమన్నా అద్దెకున్నాయో అని అడుగుదామని వచ్చాం. ఓహో ఇవాళ ఈ టైప్ లో వచ్చారన్నమాట. ఏమండి అలా కిటికీ వెనకాల ఉండిపోన్నారైతే ఓ పాలు లోపలికి రండి. ఎంత రెస్పెక్ట్ ఎంత రెస్పెక్ట్. రాయల్ ఫ్యామిలీలా ఉంది. పదండ్రా. ప్రేమతో పిలిచి పచ్చడి కింద కొట్టించాడు పొడి. ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకదేంటి. సూట ఇల్లు ఉందిరా. సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా, డైలీ కస్టమర్స్. మనం బ్రాతుల కంపెనీలో కాపురం పెట్టిపోతున్నావా? లేట్ చేస్తే ఇల్లు కూడా పోతుంది. పదండి. ఇల్లు కోసమేనా? అవునండి, చాలా అర్జెంట్ కావాలి. చూడండి ఒక్క నెలకైతే ఇవ్వగలను, ఆ తర్వాత సుందరమ్మ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పటికే టైం అయిపోయింది, ఒప్పేసుకుందాం. అది కదా బ్రాతుల కంపెనీ అంటున్నాడు కరెక్టే కదా. అబ్బా రే వీళ్ళంతకు ముందు అక్కడే చూసినట్లేదు. కొత్తగా కంపెనీ పెట్టబోతున్నారేమో బాసు. మరి కొత్తగా కంపెనీ పెట్టేటప్పుడు ముందుగా మనల్ని కలుసుకుని పర్మిషన్ తీసుకోవాలా వద్దా? కరెక్టే అనుకో, నువ్వు ఎదవని ముందుగానే వాళ్ళకి తెలిసిపోయిందేమో.